మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అమలు మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట, ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, మూడు పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులున్నాయట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం నుంచి దూరం అవుతారు. అంతే. అమ్మా, నానా, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఐహెచ్బిలో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ ఐహెచ్పి. సరేలేదా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది, అంతే. అమ్మా అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరకు, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు. అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ, రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబా. వావ్, కోడి గుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారంటే ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్.
ఆమ్లెట్. ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము అత్త కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్ట్? ఓరి నాయనో, ఓరి దేవుడో. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. కౌరుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్య, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు ఉంటారు ఆదర్శ్. అమ్మా, పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఒరేయ్ కొడకా, ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న, జస్ట్ మినిట్. జస్ట్ ఏ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో, అమ్మా నీలిమా, టేకి తీసి బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నలభీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనంటే అల్లుడు. సార్. నాన్న, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. ఓకే. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. ఆ, బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న. 1/2 కేజీ వేస్తా. ఓహో, సూపరా. త్వరగా ఉల్లిపాయలు తగరా, సోపు పడిపోతుంది. అలాగే. అమ్మా, అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న, కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండ ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ, మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్ప చేస్తామా నువ్వు? తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా, అబ్బా, ఆ గుత్తి కుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి.